హాయ్ అండి, మన అరకులోయ నేచురల్ కాఫీ అయితే చూసేద్దాము. కాఫీ అయితే ఈ విధంగా వస్తుంది. కాఫీ తోట అయితే ఈ విధంగా మనం మొక్క అయితే నాటుకోవాలి. 7 అడుగులకి నాటుకోవాలి, మరీ దగ్గరికి వేసుకోకూడదు. ఈ మిరియాలు అంటారండి వీటిని. చెట్టుకు అయితే ఈ విధంగా చిల్వర్ చెట్టుని ఎక్కించుకోవాలి. మిరియాలు అయితే కాఫీ ఈ విధంగా కాపు వస్తుందండి, గుత్తులు గుత్తులుగా వస్తుంది. ఈ పచ్చికాయలు ఇంకా పండలేదు, పండితే ఆరెంజ్ కలర్ వస్తుంది. కాఫీ అయితే ఈ విధంగా వస్తుంది అన్నమాట. నేచురల్ కాఫీ మనం ఎటువంటి రసాయన ఎటువంటివి వాడము. ఈ కాఫీని నేచురల్గా పండుతుంది మన అరకు కాఫీ అయితేను. మొక్క అయితే 7 అడుగులకు దూరం వేసుకోవాలి. మరి దగ్గర వేసుకుంటే మనకు కాఫీ తీసుకోవడానికి అవ్వదన్నమాట. ఈ విధంగా మిరియాలు అయితే చెట్టుకి ఎక్కించుకోవాలి. ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఇలా మేమైతే మొక్క కూడా వేసుకున్నాము. పంచకాయలు ఇదే ఒక ఫస్ట్ స్టార్టింగ్ కాఫ్ రావడం. ఇలాగే ఈ విధంగా పంచకాయలు అయితే ఈ విధంగా కాస్తాయండి. ఇది మిరియాలు ఈ విధంగా కాపు వస్తుంది. చెట్టుకి అయితే అల్లుకుంటూ ఎక్కుతుంది అనమాట. ఈ విధంగా చిల్వరి చెట్టునే ఈ విధంగా ఎక్కుతుంది అల్లుకొని. ఇలాగ ఎక్కించుకోవాలి. పంచ మొక్క అయితే నేను నాటాను, కొత్త మొక్క. కొంచెం ఆశలు పడుతుంది పెరగడానికి. దీన్ని సీతపల్లి మొక్క అనేసి అంటారు. ఇవన్నీ నేను అయితే నాటాను తోటలోనే. సీతఫలం అండి మొక్క అయితే. సీతఫలం కాయ అయితే వేరే విధంగా వస్తే మీకు చూపెడతాను. జంబో నేరేడు అంటారు, పెద్ద పెద్ద నేరేడు పళ్ళు అవుతాయి. ఈ మొక్క కూడా నాటాను నేను. ఇదిగో సీతఫలం కాయ అయితే ఈ విధంగా వస్తుంది. పచ్చికాయ అండి, ఇంకా పండలేదు ఈ కాయ అయితేను. ఈ విధంగా వస్తుంది కాయ అయితే. ఇలా పండు అయితే ఇంకా ఎల్లో కలర్ వస్తుంది పండు అయితేను. ఇవంతా తోటలోనే వేసుకున్నామండి. ఇవి కాఫీ, మిరియాలు ఇలా వేసుకున్నాము. ఎదురండి ఇది. ఎదురైతే మనం కూర వేసుకొని తినడానికి కూడా అవుతుందండి. చాలా రకాలు ఉన్నాయి ఎదురులోని చాలా రకాలలో ఈ ఎదురు మనం తినడానికి అయితే అవుతుంది. కూర చేసుకొని తినడానికి అవుతుంది. దీన్ని ఎదురు బొంగు లేత గుండెది అయితే మనం తీసుకొని తినవచ్చు. వీడియోలో నేను చూపెడతాను. ఇక్కడ ఉన్నాయి. ఇది ఇటువంటి మొగ్గ అయితే మనం విరుచుకొని మనం కూర వండుకొని తినాలి. వీటిని ఇస్తురాకులు అంటారండి. మనం